వెల్కమ్ టు ద ఐ న్యూస్ స్పెషల్ డిబేట్. ఏపీలో క్రమంగా జనాభా తగ్గుదలపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. మూడో బిడ్డల కంటే 30,000, నాలుగో బిడ్డల కంటే 40,000 ఇస్తారని స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. వైసీపీ దాన్ని తూర్పారపడుతోంది. పొలిటికల్ విశ్లేషకులు కూడా ఒక రకంగా తప్పుపడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ లో తప్పు ఏముంది అని కూటమి నేతలు ప్రశ్నిస్తుంటే, ఏ అదేదో మీ ఇంటి నుంచే, మీ నారా లోకేష్ నుంచే ప్రారంభించవచ్చు కదా అనేటువంటిది ప్రత్యర్థుల ప్రతిపక్షాల వాదన. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే విజయ్. మూడో బిడ్డల కంటే 30,000, నాలుగో బిడ్డల కంటే 40,000 అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ నుంచి మిగతా ప్రతిపక్షాలేమో ఏం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి మాత్రం ఒకళ్ళే ఉండాలి, మీకు కూడా ఒకళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళు మొత్తం ఇట్లా ఉండాలా అంటున్నారు. మీ కామెంట్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి ప్రభాకర్ గారు? అంటే ఒక బాధ్యతాయుతమైన పదవి ఒక రాష్ట్రానికి సీఎం ఏదైనా మాట్లాడినప్పుడు దానికి ఒక శాస్త్రీయత, ఒక రీసెర్చ్ బద్ధత, ఏదైనా ఒక నియమావళి, ఒక పాలసీ అనే వాటి మీదనే మాట్లాడతారు. ఇట్లా ఇప్పుడు ఊరికి వెళ్ళి మీకందరికి 15,000 ఇచ్చేస్తాను, నీకు 15,000, నీకు 18,000. రామానాయుడు అని అతను, ఈయన ఆ రామానాయుడు డ్రామానాయుడు అయిపోయాడు లాస్ట్ కి. చంద్రబాబు నాయుడు కొత్త పాఠం. ఇంతకు ముందు మీకు ఇతను మాట్లాడిన మాటలు, అదే ఇంతకు ముందు ఒకసారి మనకు బాగా గుర్తుందో లేదో, ఇట్లాంటి వ్యక్తులు, అదే విజన్ 2020 అంటే ఒక కంట్రీ ఫ్రాన్స్ ఎవరో ఒక అతను ఆర్థిక శాస్త్రవేత్త, మా ఇట్లాంటి వాళ్ళు మా మా దేశంలో జైల్లో పెట్టేస్తారన్నాడు. ఐ థింక్ ఫ్రమ్ స్వీడన్, అవును, సమ్ అదర్ కంట్రీ, యూరోపియన్ కంట్రీస్. అతను డైరెక్ట్ చెప్పేశాడు ఇట్లాంటి వాళ్ళు మా ఊర్లో జైల్లో పెడతారని. అంటే మా దగ్గర జైల్లో పెట్టేస్తారు. ఎస్ ఎస్ మెంటల్ ఆసుపత్రికి పంపిస్తారు, జైల్లో పెడతాడు. ఇప్పుడు ఇది చంద్రబాబు ఇప్పుడు ఈ మధ్య ఆపేసినట్టున్నాడు సెల్ ఫోన్. కానీ అతను ఎవరో చెప్పినట్టున్నారు సెల్ ఫోను. అతను మాట్లాడిన మాటల్లో ఏమైనా శాస్త్రీయత అనేది దాగి ఉందా? లేకంటే ఎవడన్నా నీకు ఒక పాలసీ, ఒకటి స్టేట్ ప్రకారం చేస్తుందా, లేకంటే సెంటర్ నీకేమన్నా ఇచ్చిందా, దానికి డబ్బులు ఎవరు ఇస్తారు, దాని డేటాబేస్ ఏంది, ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఎక్కడ ఎందుకు ఇవ్వాలి అనేది ఏమైనా ఎక్కడన్నా ఉందా? నేషనల్ పాలసీ కానీ స్టేట్ పాలసీ కానీ ఉందా? పోనీ డబ్బులు బడ్జెట్ లో ఎక్కడ అలొకేట్ చేసావు ఆల్రెడీ, లేదంటే ఎక్కడ అలొకేట్ చేస్తావు? నంబర్ 1. నంబర్ 2, ఏమే లేదు. నీకు అంత నీకు ఏమి పాలసీలు ఏమి లేకపోతే హెరిటేజ్ సంస్థలో నుంచి ఏమైనా ఇచ్చేటట్లుండవా, లేకంటే మన సొంత ఆస్తుల్లోంచి వేయాల్సింది. అంతేగాని ఇప్పుడు నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎ పాలసీ, నీకు ఒక ఎక్కడ కానీ పెట్టకుండా హౌ కెన్ యూ సే? ఒక బాధ్యత ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎట్లా చెప్తావు అనేది. సో ఏదర్ హీ షుడ్ బి ఏ లునాటికస్ అంటే ఆయన చెప్పాడు కదా, ఆయన ఎవరో ఫారిన్ ఆయన చెప్పినట్టు ఇట్లాంటి మాటల్ని అనుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అది తెలుస్తుంది. అంటే మామూలుగా చాలా మంది అంటారు ఎర్రగడ్డబో పంపించాలి, ఏదో మాట్లాడతాడు, ఏదో బిల్లలు వేసుకోవాలి, ఏదో అంటారు, ఏదో మర్చిపోతున్నాడు గతాన్ని, అసలు మరిచిపోయి మాట్లాడుతున్నాడు. అదే చంద్రబాబు జపాన్ భాష నేర్చుకోండి అని చెప్పాడు. మీకు గుర్తుందో లేదు? ఉందని మీకేమన్నా గుర్తుందండి? లాస్ట్ టైం జపాన్ భాష నేను అందరికీ నేర్పిస్తాను అని చెప్పాడు. ఇది జపాన్ దేశంలో ఉన్న ప్రాబ్లమే. ఏది? ఈ జనాభా తగ్గిపోయి ఆ వర్క్ ఫోర్స్ పోతా ఉన్నాం. అంటే వయసు, ఈ సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతున్నారు. చాలా దేశాల్లో ఉంది, నాట్ ఓన్లీ జపాన్. there are a lot of countries having a problem. I don't think India has a problem. అసలు ఇండియా స్థితిగతులు వేరు, మిగిలిన కంట్రీల స్థితిగతులు వేరు. వాళ్ళు ఎప్పుడో దేర్ ఆర్ అడ్వాన్స్డ్ కంట్రీస్ వేర్ దే డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాటిలో ప్రాబ్లం లేదు. కానీ ఫ్యూచర్ చూస్తే ఎప్పుడైతే వర్క్ ఫోర్స్ లేకుండా పోతుందో ఆ దేశాలు ఐదారులుగా మారిపోతాయి. ఎడారంటే అన్యాక్రాంతం అయిపోతాయి. దేశంలో పని చేసేవాళ్ళు లేకపోతే ఎవడుంటాడు? అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లు శనన్నట్లు, జనాభా లేదు. కానీ మన కంట్రీ అది కాదు, మనకేమీ లేదు, జనాభాను పంచి రేట్ల మీద పెడితే ఇప్పటికే తన్నుకుంటున్నాం.
ఉన్న వాళ్ళకి జాబులు లేవు. ఉమ్, ఉన్నా కాదు, ఎంతమంది రోడ్ల మీద ఉన్నారు? ఇప్పుడు వాట్ హీ హ్యాస్ టు డూ ఈజ్ హీ హ్యాస్ టు సే, ఏదైతే చెప్పాడో అనంతపూర్కి పోయి ఆరెంజ్ తోటలో మీకు ఇది పెడతానండి, ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆరెంజ్ తోటలోనే పెట్టిస్తానన్నాడు. మీకు ఉమ్, గుర్తుందో లేదు? ఉమ్. సో ఈ హ్యాస్ టు గో టు అనంతపూర్. అనంతపూర్ లో పోయినప్పుడు ఏం చెప్పిండు? అలా ఏం తమ్ముళ్ళు, మీ చేతికి మౌస్ ఇచ్చి, అతను మాట్లాడిన మాటలు నాకు బాగున్నాయి. ఉమ్, మీ చేతిలో మౌస్ ఉంటది, ఇంట్లో వర్క్ ఉంటది, ఆరెంజ్ తోటలోనే పెట్టిస్తా తమ్ముళ్ళు అన్నాడు. అదే ఊర్లో ఎంతమందికి మౌస్ ఇచ్చాడో, ఎంతమంది ఆరెంజ్ తోటలో వర్క్ ఫ్రమ్ హోమ్లు పెట్టాడో, ఆఫీసులు పెట్టాడో అది చెప్పకుండా, మళ్ళీ అక్కడికి వెళ్ళి మూడో అనగానండి 30,000, నాలుగో అనగానండి 40,000, ఐదో అనగానండి 50,000, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు, అసలు చంద్రబాబు నాయుడు గారే ఒకే కొడుకు, చంద్రబాబు ఉమ్, నాయుడుకి 1,00,000 కోట్లు ఆస్తున్నాడు. ఇప్పుడు దేవాంశ్, అంటే వాళ్ళకి దేవాంశ్ ఉన్నాడు కదా, ఆయన ఉమ్, ఆ మనవడు, నాకు తెలిసి ఆ కాలంలో ఆయన 1,00,000 కోట్లు అన్నాడంటే, కంపెనీగా వృద్ధి చెంది ఆయన ఏమేం చేస్తారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా 2 లక్షల కోట్లు అయింటది. ఎందుకంటే ఇది మాట్లాడిన మాట 6 ఏళ్ళు అయింది. ఉమ్, ఏదైనా రెట్టింపు అవుతుంది కదప్పా. 5 ఏళ్ళకి నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు ఇస్తారు కదా, ఉమ్, 1,00,000 కోట్లు అంతకంటే ఎక్కువ అవుతుంది. ఉమ్. 2 లక్షల కోట్లు పెట్టుకున్న ఆ, లోకేష్ గారే ఒకే కొడుకును కనుక్కున్నాడు. ఏంటి మరి వాళ్ళకి కనడానికి ఏమి, వాళ్ళకి లేకపోవడం, 1,000 పిల్లల సంతానం కావాలనుకుంటే ఏ విధంగానే పోవచ్చు కదా. ఉమ్. సో దట్ ఈజ్ వాట్ పీపుల్. ఇప్పుడు 30,000 ప్రసూతి చెందడానికి పిల్లోడు మామూలు మా ఒక చిన్న టౌన్ లో పోయి చేసుకోవాలన్నా 1,00,000 రూపాయలు అయిపోతుంది ఆల్మోస్ట్. అటు ఇటు ఆమె ఉద్యోగం సో అంటే వీడు చెప్పడం ఏంటంటే, పిల్లాడు పుట్టంగానే వానికి ఈ 30,000 కాకుండా ఒక 70,000 అప్పుతో ఉంటాడు. ప్రతి పిల్లాడు భూమి మీద పుట్టంగానే వాడి ఉమ్, అప్పు 70,000. ఉమ్. ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా అనేది భువనేశ్వర్ గారికి తెలియాలి. ఎందుకంటే ఆమె జాగ్రత్తగా బిల్లలు వేసి అతన్ని పట్టుకుంటే, ఆ వీధిలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నేను అనుకుంటున్నాను. ఉమ్. దానికి ఒక శాస్త్రీయత లేదు, దానికి ఒక ప్రామాణికం లేదు, ఒక పాలసీ లేదు. భారతదేశంలో అట్లాంటి మాటలు. భారతదేశంలో జనాభా పెరిగిపోతున్నప్పుడు కేంద్రము ఉమ్, రాష్ట్రాలకు ఉమ్, సూచనలు ఇచ్చింది. మీరు మీ ప్రజలకు చెప్పండి జనాభాను తగ్గించమండి అని. నిజం చెప్పాలంటే టోటల్ ఇండియా వైడ్ మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే జనాభా పెరుగుదల పైన నియంత్రణ పెట్టాయి. జనాభాను ఆ, ఒక లైన్ ఆఫ్ కంట్రోల్లో పెట్టాయి. కానీ మొన్న జనాభా ప్రాతిపదికగా అసెంబ్లీ అలాగే లోక్సభ నియోజకవర్గాల పెంపు డీలిమిటేషన్ పేరుతో ఒక బిల్లు తీసుకొస్తే ఉమ్. అదేమో నార్త్ ఇండియాకి విపరీతమైనటువంటి మేలు చేస్తుంది, మనకేమో తగ్గిపోతుంది. ఈ క్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ పిలుపు ఇచ్చారు అనుకోవచ్చా? అంటే డిలిమిటేషన్ బిల్లుతో మనకు ప్రాధాన్యత తగ్గిపోతుంది, అదే జనాభా మనకుంటే ఈ బాధ ఉండదు అని అనుకోవచ్చా? నేను ఎప్పుడూ చెప్పాను, అతను మాట్లాడిన మాటలకు ఏ శాస్త్రీయత, ఏ కులమానము, ఏ కులబద్ద లేదు, అతనికి ఐడియా లేదు. ఉమ్, నేను మీరు చెప్పిన పాయింట్, నేను నీ దగ్గర తప్పితే నేను వాళ్ళ హార్డ్ కోర్ తెలుగుదేశం సైట్లు, ఛానల్స్ కూడా ఎక్కడ నేను చూడలా. నువ్వే ఉమ్, చెప్తున్నావు మరి. ఉమ్, ఉమ్. అంటే నేను ఎక్కడ చూడలా, నేను అంటే ఎక్కడ వినలేదు మేము. వాళ్ళే తెర మీద తీసుకొచ్చారు లేండి ఈ వాదన. అర్థమైంది, ఇది ఇంతకు ముందు నుంచి కూడా చక్కర్లు కొడుతుంది ఇది. అవును. ఎందుకంటే డీలిమిటేషన్ లో నార్త్ ఇండియాలో ఇప్పుడు పిల్లలు కనడము ఒక, అది వ్యక్తిగతం, పూర్తిగా పర్సనల్ మ్యాటర్. ఉమ్, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితులను బట్టి, ఏమే సోషియో ఎకనామికల్ పొజిషన్ బట్టి, వాళ్ళ యొక్క బుద్ధి, అంటే వాళ్ళ యొక్క విజన్ వాళ్ళకు కూడా ఉంటది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నీకేమీ లేనప్పుడు, 1 ఎకరం భూమి, అర్ధం ఎకరం భూమి ఉన్నప్పుడు 10 మందికి ఏం చేస్తావు? అడక తినిపిస్తావా రోడ్డు మీద వేసి? ఉమ్, ఉమ్, ఇప్పుడు నువ్వు 1 ఎకరం, అర ఎకరం ఉన్నా ఒక పిల్లోని కంటే, అబ్బో వీడిని ఇంజనీరింగ్ చేస్తాను, వీడిని మెడిసిన్ చేయిస్తాను, సరిపోతుంది, ఈ స్కూల్ ఖర్చులు ఇన్ని ఉన్నాయి అని లెక్కేసుకొని కనుక్కుంటారు. కానీ నువ్వు 30,000 కోసం కనుక్కొని వాడు ఏం చేస్తావు 3 రోజుల దట్స్ మై తర్వాత? క్వశ్చన్. దట్స్ మై ఆ, క్వశ్చన్. ఇప్పుడు ఆ, మూడో బిడ్డల కంటే 30,000, నాలుగో బిడ్డల కంటే 40,000 అన్నారు. 40,000, ఐదో బిడ్డ అంటే కంటే 50,000, 30,000 అది ఇవ్వదు. 40,000తో బిడ్డ పెరిగి పెద్దోడై ఇంజనీర్ డాక్టర్ అయిపోతారా ప్రభాకర్ గారు? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 2 లక్షల కోట్లు సుమారు ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న 6 ఏళ్ల ముందర చంద్రబాబు, ఉమ్, ఇప్పటికి 2 లక్షల కోట్లు అయింది. కానీ ఒకడే ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి. వాట్ ఈస్ ద రీజన్?
ప్యూర్లీ ఈజ్ పర్సనల్ మ్యాటర్. హీ హ్యాస్ టు స్టార్ట్. నాకు తెలిసి అయితే చంద్రబాబు గారే ఒక 10 మంది పిల్లలు ఉండాలి ఆయన ఆర్థిక స్థితిగతులు స్తోమతకి. అట్లాంటి విజనరీకి ఇంకొక 10 మంది విజనరీలు పుట్టించింటే దేశానికి ఉపయోగపడింటారు. పోనీ లోకేష్ ఉన్నాడు. ఉమ్, ఆయన హార్వర్డ్ లో చదువుకున్నారు. హార్వర్డ్ లో 20 మందిని చదివించే కెపాసిటీ ఉండి భారతదేశానికి కావాల్సిన వ్యక్తి ఎందుకు ఒక్కడనే కనుక్కున్నాడు అనేది నా క్వశ్చన్ ఇప్పుడు. కదా? ఉమ్, మరి ఏమీ లేకుండా నువ్వు ప్రజల్ని ఎలా నువ్వు శాసిస్తావు? నీరందరూ కనుక్కోలేని వాడికి 70,000 పుట్టిన వెంటనే 70,000 వాడు పుట్టి భూమి మీదకి రాగానే వాడికి నెత్తిన అప్పు 70,000 పెడుతున్నావు నువ్వు. ఉమ్, 70,000 అంటే నువ్వు ఇచ్చిన 30,000 1,00,000 అయితే 30,000 దానికి పోతే 70,000 అప్పు కదా. ఉమ్, ఐ థింక్ చంద్రబాబుకి పూర్తిగా డైవర్షన్ చేయడము, ఇంకా ఇప్పుడు కొత్త కొత్త డబ్బులు ఆశ చూపించడము. ఎందుకంటే ఈ సూపర్ 6 పథకాలలో ఈ ఆడబిడ్డ అనేది ఉన్నాయి కదా, 15,000 18,000 అవి ఆశలు అడియాశలు అయిపోయి దోషులైన తర్వాత మళ్ళీ కొత్త ఆశలను చిగురిస్తే దాన్ని పూర్తిగా మర్చిపోతారు, దీని మీద ఉంటారని ఒక ఇట్లా కొత్తగా కాంట్రవర్సీలు డిబేట్లు క్రియేట్ చేసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డిని సైకో సన్నాసి లేకంటే గొడ్డలి పార్టీ అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకున్నాడు చంద్రబాబు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ రైట్ ఈస్ ప్రభాకర్ గారు. మై ఫీలింగ్. రైట్ ఈ ఈ అంశం ముందు ఇంకెంత డిబేటబుల్ అవుతుందో, ఇంకెంత హాట్ టాపిక్ గా నిలుస్తుందో, ఈ అంశం పైన మళ్ళీ ఆ రేజ్ అయినప్పుడు మాట్లాడదాం ఖచ్చితంగా.